మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు. నేను చనిపోయిన తరువాత నా ఫోటో మీ ఇంట్లో పెట్టుకునే విధంగా 2029లో నా పాలన ఉంటుంది అనే మాట అయితే అంటున్నారు ఆయన. ఎలా చూడాలంటారు దాన్ని? నాకే కాదు, ప్రజలందరూ కూడా ఏం అర్థం కావట్లా. చనిపోతే అంటావు నా ఫోటో మీ ఇంట్లో పెట్టుకోండి అంటావు, 29లో నా పాలన ఉంటుంది అంటావు. నిజంగా లటం మందులు పనిచేస్తున్నాయో పని చేయట్లేదు మాకైతే అర్థం కావట్లేదు. కానీ నీకైతే పూర్తిగా పిచ్చెక్కింది అనే మాట అందరికీ, మీ కార్యకర్తలకు కూడా అర్థమైందిరా నాయన. ఇంకేం చెప్పాలి చెప్పు నీ గురించి. ఇప్పుడు 1-2 కేసులు ఉంటేనే అరెస్ట్ చేస్తున్నారే. నువ్వు చేసిన అక్రమాలు ఎన్ని? బాబాయ్ కేసు దగ్గర నుంచి కోడికత్తి కేసు, గులకరాయి కేసు, అసలు ఇంక చాలా ఉన్నాయి. ఎందుకు తొందర, ఎందుకు చెప్పు. ఇంకా నిన్ను బయట వేసినా లోపల వేసినా ఏమీ లేదు తేడా. ఇక పిచ్చోళ్ళలాగా తాడేపల్లి, బెంగళూరు, హైదరాబాదు, ఇంక ఇట మధ్య మధ్యలో ఇక కోర్టు నీ కోసం పాస్పోర్ట్ దాచిపెట్టింది కదా, సరదాగా లండన్ వెళ్ళొస్తావు. ఎవరు తెలియదురా, అసెంబ్లీకి రమ్మంటే రాట్లా. అసలు డిఎస్సి గురించి నిన్న రీసెంట్గా లోకేష్ గారు కూడా, నీకు ఇంటికి దగ్గరలో 200 మీటర్ల దూరంలో ఉన్నాను, డైరెక్ట్గా వచ్చి నాతో మాట్లాడమంటే టైర్ బళ్ళం మీద డ్యాన్సులు వేసి శ్యామలాన్ని తీసుకొచ్చి మాట్లాడతా అంటే కామెడీగా ఉండదా? ఆమె ఒకటి, లక్ష్మీపార్వతి ఒకటి, ఏం మాట్లాడతారు వీళ్ళు? అంటుంది కదా, అరే నీకు జగన్మోహన్ రెడ్డి ఎందుకురా, నేను వస్తాను, నేను ఒక్కదాన్ని చాలు నీకు సమాధానం చెప్పడానికి, నీకు వచ్చే దమ్ముందా అని చెప్పి లోకేష్ గారిని అడుగుతుంది కదా లక్ష్మీ పార్వతి. నిజంగా వీళ్ళ గురించి మాట్లాడడం కూడా అనవసరం. అంటే ఈ లేడీస్ కాబట్టి ఇంకా ఎందుకంటే ఇప్పటిదాకా నేను ఎందుకని కిరణ్ అంత సీరియస్ ఆ రోజు అయ్యాడు అంటే, మా అమరావతి భూములు ఇచ్చిన రైతుల్ని, లేడీస్ని వాళ్ళు వేసలు అని మాట్లాడారు. నాకు కడుపు మండి ఆగలేక నేను అప్పటికీ కూడా అధికారంలో వచ్చిన తర్వాత పోలీసుల బట్టలోడ తీసి తంతాను అంటే, నువ్వన్నా ఆ రోజు అన్న మాటలు మేము మర్చిపోతామేంది? ఎలా ఏడ్చారండి. రాష్ట్రానికి రాజధాని లేకపోతే మేమున్నామని చెప్పి ముందొచ్చిన రైతుల్ని ఇష్టానుసారంగా మాట్లాడుతూ నేను కళ్ళారా చూశానండి. గుంటూరు నుంచి తుళ్ళూరు సైకిల్ మీద సైకిల్ దొక్కుంటా వెళ్ళానండి, పాదయాత్రలు చేశానండి, కేసులు నమోదు చేయించుకున్నాను. వాళ్ళు వైసీపీ వాళ్ళు అన్న మాటలు నేను ఎట్లా మర్చిపోతాను చెప్పండి? కడుపు మండింది కాబట్టి నేను ఆ రోజు మాట్లాడాను. ఇంక ఏమీ లేదు. ఒక 32 కేసులు ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే మాలాంటి వ్యక్తులు రాకుండా ఎందుకుంటారు? మేము ఖచ్చితంగా వస్తాము. మీరు చేసిన అరాచకాలు, టీడీపీ గవర్నమెంట్ చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు తెలిసే విధంగా నేనైతే చెప్పగలను అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను. మరి వీళ్ళు ఏమి కళాకారులు, నర్సాపేటలో ఏం వాయించే వాళ్ళు, కోటప్పకొండ దగ్గర ప్రాబ్లం మీద డ్యాన్సులు వేసే వాళ్ళు ఎవరు అందరూ తెలుసు. ఎందుకమ్మా ఆఖరికి నువ్వు ఏం చెప్పాలి నీ గురించి? నువ్వు కూడా మాట్లాడుతున్నావు. ఇక సరే, ఇవన్నీ ఒకే అనుకుందాం. ఏమి ఫోటోల పిచ్చి ఏందంట అసలు ఆయనకి? నా ఫోటో పెట్టుకోవాలి అని మాట ఏందంటారు అది? బాత్రూమ్కి వెళ్తే ఆయన ఫోటో, పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటో, సరిహద్దు రాళ్ల మీద ఆయన ఫోటో. రీసెంట్గా ఆడుదాం ఆంధ్రాలో భాగంగా క్రికెట్ గేమ్ పెడితే గార్డు మీద కూడా దరిద్రం. ఏం చెప్పాలి నీ గురించి అసలు? ఇంకేమంటాడు? నేను చచ్చిపోతే నా ఫోటో మీ ఇంట్లో పెట్టండి అంటారు. ఒరే, ముందు నువ్వు చస్తే నీ ఇంట్లో నీ ఫోటో పెడతారు లేదా చూసుకో ముందల. మాట వీళ్ళు మాట్లాడిన మాటకి, వీళ్ళు రాష్ట్రాన్ని చేసిన సర్వనాశనంకి మాట్లాడకుండా ఎట్లా ఉంటాను చెప్పండి? సరే, ఇక్కడ ఇంకో విషయానికి వస్తే కనుక ఏంటి, మా సాయి కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కుర్రాడు ఆవేశంలో 2-3 తప్పులు చేసి ఉండొచ్చు అని చెప్పి అతన్ని తగ్గించే ప్రయత్నం ఎందుకు చేశారనుకోవాలంటారు? ఏమండి, 25 సంవత్సరాల వయసులో 23 డిగ్రీలు పొందలేదు ఆ వ్యక్తి. 23 కేసులు ఉన్నాయి ఆ వ్యక్తిని. ఏది కోపం వచ్చి మర్డర్ చేశాడు, మనసు పడి రేప్ చేశాడు, ఏదో ఎంజాయ్ చేద్దామని గంజాయి తాగాడు. నువ్వు నేరస్తులకి ఇట్లా సపోర్ట్ చేస్తా ఉంటే
ఆ? పైగా నీ మీద ఉన్నాయి 32 కేసులు, ఆ వ్యక్తి మీద సాయి కృష్ణ మీద ఉన్నాయి 23 కేసులు. మరి మీలాంటి వ్యక్తుల్ని ఒక ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే రాష్ట్ర పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందిరా. ఈరోజు చెప్తున్నాను, ప్రైవేటు స్కూల్లో పిల్లలు ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళకు వచ్చి చదువుకుంటున్నారు. దానికి కారణం ఎవరు? లోకేష్ గారు. ఎక్కడా కూడా రాజకీయ నాయకుల ఫోటోలు కానీ టీడీపీ పార్టీ రంగులు కానీ ఎక్కడా కూడా లేవు. ఉచితంగా డ్రెస్ ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, భోజనం పెడుతున్నారు. చాలా ముందు మేము లోకేష్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్లో చదివిన వ్యక్తికి మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలి అని చెప్పి నేనైతే ఖచ్చితంగా కోరుకుంటున్నాను. అలాగే డిఎస్సి పోస్టులు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి వెళ్ళిన వారికే డిఎస్సి పోస్టులు కూడా రావాలి అని చెప్పి నేనైతే ఖచ్చితంగా కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక, జగన్మోహన్ రెడ్డి గారు పదే కులాల ప్రస్తావన తీసుకురావటం, సాయి కృష్ణ మృతిలో అంటే ఇతను చనిపోయాడో బతికున్నాడో తెలియని పరిస్థితి, ఆ వ్యక్తి కనిపించకుండా పోతే కనుక కాపుల మీద దాడి అని ఒక ప్రచారం మొదలు పెట్టడం ఎలా చూడాలంటారు ఇదంతా? ఏమీ లేదు, కమ్మ కాపు కొట్టుకోవాలి. వీళ్ళిద్దరూ కొట్టుకోవట్లేదు కాబట్టి గొడ్డలకి పని చెప్పాలి అని చెప్పి వాళ్ళైతే డిసైడ్ అయ్యారండి. ఏం చెప్పాలి? ఇంతకన్నా నేరస్తులకి ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇలాగా సపోర్ట్ చేస్తున్నాడు అంటే మరి ఏం చెప్పాలి? నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు ప్రజలకు అనేది అందరికి అర్థమవుతుంది. ఎందుకు ఇట్లాగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? నేరస్తులకి ఇంత సపోర్ట్ ఇస్తున్నాడు, మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితి ఏంటి అని చెప్పి ప్రజలైతే అర్థం చేసుకుంటున్నారు అని చెప్పి. ఎందుకో ప్రతి ఒక్కళ్ళు కూడా 29లో సీఎం ఎవరు అంటే ఇంకెవరు, నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి డైరెక్ట్ చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు నేను మర్చిపోయిన విషయం, గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు నారా భువనేశ్వరి మేడం గారి పుట్టినరోజు సందర్భంగా మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు నేనైతే తెలియజేస్తున్నానండి. ఓకే, శుభాకాంక్షలు చూద్దాం. ఇంకా విషయానికి వస్తే కనుక, ప్రధానంగా ఈ కులాల కుంపట్లు అంటే ఏదైతే నేరస్తులు ఉంటారో నేరస్తులకు కులాలు ఆపాదించడం ఎలా చూడాలి ఇదంతా? అసలు వాళ్ళ పార్టీలో ఉన్నోళ్ళంతా రెడ్లని రెడ్ల చేత, కమ్మోళ్ళ చేత, నాయుళ్ళ చేత ఇలాగా కులాల మధ్య గొడవలు పెట్టి మత మార్పిళ్ళు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇంట్లో నుంచి బయటకు రాకుండా డిఎస్సి గురించి మాట్లాడతారు. ఇంకేమన్నా అంటే ప్యాకెట్ ఆడితే డిఎస్సి పోస్ట్ అంటాడు. అసలు డిఎస్సి పోస్ట్ రావాలి అంటే అసలు డిగ్రీయే అవసరం లేదంటాడు. మరి ఇలాంటి వ్యక్తి గురించి కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టడం, దాని గురించి చూస్తూ ఉంటే నీ పార్టీని నువ్వే గొయ్యి తీసి గోతులో పెడతావు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు. 29లో కూడా కూటమి అధికారంలో ఉంటుంది, నారా చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటారు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. కొడాలి నానికి టైం స్టార్ట్ అయిందంటారా? ఇక నిన్న టైం స్టార్ట్ అయింది. ఇంకా అంకుశం సినిమాని వీడికి కడ్డారి మీద గుడివాడ నుంచి విజయవాడ దాకా కొట్టుకుంటూ వస్తారు. ఒరే నువ్వు మాట్లాడిన మాటలు నీ అమ్మ మొగుడు చెప్పాడా? ఆంజనేయ స్వామి చెయ్యి విరిగిపోయినా తప్పులేదు, రాముల వారి తల విరిగిపోయినా, రథం తగలబడినా కూడా, కనకదుర్గమ్మ గుళ్ళో, విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో రథాలు పోయినా కూడా తప్పు లేదు అని చెప్పి మాట్లాడావు కదా. అన్నిటికీ టైం స్టార్ట్ అయిందిరా. ప్రతి ఒక్కటి రోజా అమ్మ ఈ కొడాలని నువ్వు వెళ్ళిపోతున్నావు కానీ లోపలికి, నెక్స్ట్ రోజే ఉంది. ఇంకా అందరు రెడీగా ఉండండి. నాకు తెలిసి ఈ క్రిస్మస్ లోపు జగన్మోహన్ రెడ్డి కూడా లోపలికి వెళ్తాడు. వెళ్తే ఇక 14 రోజుల తర్వాత బయట రావటం కాదు. నువ్వు చేసిన తప్పులకి ఇంకా జీవితాంతం లోపల ఉన్నా కూడా తప్పు లేదు. ప్రతి ఒక్క కేసు కూడా బయటకు వచ్చింది అని చెప్పి నేరస్తులకి సీఎం సీట్లో కూర్చోబెట్టి 90 మార్కులు వచ్చిన వాడిని పశువుల దగ్గర
కాపలా కాస్తా 35 మార్కులు ఇచ్చినాడు గుంటూరు మెడికల్ కాలేజీలో ఆపరేషన్లు చేస్తా ఉంటుంటే మనుషులు దావక ఏం చేస్తారు? ముందు చెప్తున్నా, నువ్వు ఇంకా చాలా మార్పులు రావాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పటికే చాలా మార్పులు వచ్చినాయి. సరే, ఇవన్నీ ఒకే. ఏంటి అంబటి రాంబాబు గారు ఒక వ్యక్తి చనిపోతే వేరే వ్యక్తి ఫోటో పెట్టి, ఒక వ్యక్తి చనిపోయాడు అని చెప్పి వేరే వ్యక్తి ఫోటో పెట్టి ప్రచారం చేయడం ఎలా చూడాలంటారు? ఇది నువ్వు ఈ కేసు తవ్వుతున్నట్లేదురా నాయన, బాబాయ్ కేసును లేపు తన్నించుకున్నట్టు ఉంది. మొత్తం కూడా ఈ కేసు గురించి పోలీసుల మీద కేసులు నమోదైనాయి అంటే ఇంకా పోలీసులు ఊరుకుంటారా? జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? పోలీసు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడరా? మరి అలాంటి పోలీసుల మీద కేసులు పెడితే ఇప్పుడు వాళ్ళందరూ యాక్షన్ తీసుకోరా? గత 5 ఏళ్ళుగా పోలీసు అధికారులను ఎంత ఇబ్బంది పెట్టి ఎస్పీఓస్ని సొంతగా రిక్రూట్ చేసుకొని నువ్వు చేసిన అరాచకాలు అన్నీ కూడా బయటకు వస్తాయి. అన్నీ ఇప్పుడు సాయి కృష్ణ కేసు నువ్వు తవ్వట్లేదు అంబటి రాంబాబు, పాత అన్నీ కూడా తవ్వుతున్నావు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. నువ్వు కూడా లోపలికి వెళ్తావు, నువ్వే తక్కువ కాదు. ఏదో వేరే ఫోటోలు తీసుకొని వచ్చి చూపించిన మాట వాస్తవం. ఎందుకు ఎర్రకథలు ఎందుకు చెప్తావు చెప్పు? అక్కడ చనిపోయింది నవీన్ రెడ్డి, చంపింది సాయి కృష్ణ, అందరూ తెలుసు. ఈ గోర్లు బీకారా, ఏం చేశారు ఏంటి అనేది అందరూ తెలుసు. పోలీసుల మీద హత్యాయత్నం కేసు నమోదు చేశారు కదా, ఇక వాళ్ళు ఊరుకుంటారా? ఇక మిగతా కేసులు అన్నీ కూడా ఎన్ని కేసులు అయితే పెండింగ్లో ఉన్నాయో అన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను.